స్వాతంత్ర సమరయోధంలో మన వీరవనితలు గురించి తెలుసుకుందాం. వారిలో మాగంటి అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందాం. విదేశీ వస్త్ర బహిష్కరణకు సూచకంగా అమెరికా వెళ్లేందుకు సమకూర్చుకున్న అతి విలువైన దుస్తుల్ని అగ్నికి అర్పించిన స్వాతంత్ర సమర యోధురాలు మాగంటి అన్నపూర్ణాదేవి గారు. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రముఖ చలనచిత్ర సినీ నటులు మురళీమోహన్ గారి వంశస్థులు ఈవిడ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో మార్చి 10, 1900 కంగర రామస్వామి పిచ్చమ్మ దంపతులకు జన్మించిన ఏకైక సంతానము మన మాగంటి అన్నపూర్ణాదేవి గారు. అన్నపూర్ణాదేవి తల్లిదండ్రులు బ్రహ్మమత ప్రభావితులు. రాజకీయంగా, మతపరంగా దాస్యము, బానిసత్వం పనికిరాదని, స్వాతంత్రం అనేది అవసరమని వారి ప్రగాఢ విశ్వాసం. సమాజంలో సగభాగం ప్రజలైన అక్షరాస్యులైతేనే దేశానికి క్షేమమని వారి నమ్మకం. ఏలూరులో ఆమె చదువుకోవడానికి తగిన వాతావరణం లేదని భావించిన అన్నపూర్ణాదేవి తల్లిదండ్రులు ఆమెను కలకత్తా పంపించి బ్రహ్మబాలికా పాఠశాలలో చదివించారు. అన్నపూర్ణాదేవి గారు అక్కడే ఇంటర్మీడియట్ కూడా చదివారు. కోల్కత్తా మహానగరంలో ఆడపిల్లను చదివించాలంటే సామాన్యమైన విషయం కాదు. అన్ని రకాల ఇబ్బందులను తల్లిదండ్రులు సహించాలి. ఆర్థిక సమస్యలను అధిగమించాలి. అన్నపూర్ణాదేవి తల్లిదండ్రులు పంపే డబ్బు కోసం ఎదురు చూస్తూ కూర్చోలేదు. స్వతంత్రంగా 4 డబ్బులు సంపాదించే ఆలోచన చేశారు. ఆమె రచనా వ్యాసంగాన్ని సాధనంగా ఎంచుకున్నారు. బెంగాలీ భాషలో మంచి పాండిత్యాన్ని సంపాదించారు. బెంగాలీలో చిన్నపిల్లల కోసం రంగురంగుల బొమ్మల కథల పుస్తకాలు ఉన్నాయి. అటువంటి పుస్తకాలు తెలుగు భాషలో లేకపోవడం ఆమెకు ఎంతో బాధను కలిగించింది. ఆ కారణంగా సీతారాముల కథ అయిన రామాయణ గాథలను సీతారామం అనే పేరుతో ఎంతో చక్కగా రాశారు. 1916లో పండితులు, పామరులు మెచ్చేలా ఆమె రచించారు. అప్పుడు అన్నపూర్ణాదేవి గారి వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. 1920లో శాంతినికేతనం నందు ప్రధాన పండితుడిగా పనిచేసిన విధుశేఖర శాస్త్రి అనే పండితుడు రచించిన వివాహమంగళం అనే పుస్తకానికి అన్నపూర్ణాదేవి తెలుగులోకి అనువదించారు. అనంతరం సుప్రసిద్ధ మహిళా సేవిక సరళాదేవి రచించిన నవవర్ష స్వప్నం అనే గ్రంథాన్ని అరవిందుని లేఖలు పేరుతో తెనిగించారు. ఈ గ్రంథాలను రాయడమే కాక స్వయంగా పూనుకొని ఆంధ్ర ప్రచారిణి గ్రంథాలయం ద్వారా ప్రచురించారు. అంతటి పట్టుదలతో ఆమె పిల్లల కోసము పలు రకాల బొమ్మలతో అనేక పుస్తకాలు అచ్చువేయించాలని కలలు కనేవారు. 1920లో బ్రహ్మధర్మ సాంప్రదాయంలో ఆమె మేనమామ అయిన మాగంటి బాపినీడి గారితో అన్నపూర్ణాదేవి వివాహము జరిగినది. అమరజీవి నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలకత్తాలో బాపినీడు గారు చదువుకున్నారు. యుక్త వయసులో ఉన్న వీరిద్దరూ ఆ రోజుల్లో ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్లో చేశారు. అప్పటి వరకు మన దేశంలో అటువంటి సంస్థ ప్రారంభం కాలేదు. కొద్ది రోజుల తర్వాత ఈ సంస్థను కలకత్తా కోర్ అనటం ప్రారంభించారు. బాపినీడు గారు ఉన్నత విద్యాభ్యాసానికై అమెరికా వెళ్ళి విద్యాభ్యాసం కావించాలనుకున్నారు. ఖరీదైన ఉన్ని, సిల్కు వస్త్రాలను వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇంతలో గాంధీజీ స్వాతంత్ర శంఖారావం వినిపించింది. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు స్వాతంత్రానికి ఉన్న విలువను తెలియజేశారు. విద్యాభ్యాసం వల్ల ఆ భావం ఇంకా దృఢపడింది. ఆమె స్వేచ్ఛా ప్రియురాలు. ఆత్మాభిమానం మెండుకోవడంతో విదేశాలకు వెళ్ళడానికి అడుగులు ముందుకు పడలేదు. దేశ దాస్య శృంఖలాలను విరగొట్టాల్సిన తరుణంలో చదువు కోసం విదేశాలకు వెళ్ళడం ఆమెకు నచ్చలేదు. అందువల్లనే 1921లో విదేశీ ప్రయాణాన్ని మానుకొని దేశ సేవకు అంకితం అవ్వాలని నిర్ణయించుకొని అటు తల్లిదండ్రులకు ఇటు దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి తన నగలన్నీ కాంగ్రెస్ నిధికై గాంధీజీ చేతిలో పెట్టారు. ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణకు సూచకంగా తాను సమకూర్చుకున్న అతి ఖరీదైనవి అగ్నిదేవునికి సమర్పించారు. ఇంటింటికి తిరిగి ఖాదీ ప్రచారం చేశారు. నూలు వడకటము, ఖాదీ ధరించడము ఇవి ఆమె దైనందిన కార్యక్రమాలలో భాగము అయింది. రాట్నాలు లేక కొందరు పేదవారు ఇబ్బంది పడటం గమనించారు. అన్నపూర్ణాదేవి విదేశాలకు వెళ్లేందుకు దాచుకున్న ధనాన్ని రాట్నాలు సమకూర్చడానికి వినియోగించారు.
మోహన్ దాస్ పేరుతో ఒక పరిశ్రమ ఆలయాన్ని స్థాపించి నూలు వడకటం నేర్పించడంతో పాటు కుటీర పరిశ్రమను నెలకొల్పారు. ఆమె తల్లి కలగర పిచ్చమ్మ, పెత్తల్లి బొప్పన మాణిక్యంబ అన్నపూర్ణాదేవికి అండగా ఉండి సహకరించారు. హరిజనులను బహిరంగంగా తమ ఇళ్లకు ఆహ్వానించి గౌరవించేవారు. అంతటితో ఆమె ఊరుకోలేదు. హరిజన బాలికైన రామానుజమ్మతో పాటు మరో బాలుని అన్నపూర్ణాదేవి తీసుకొని వచ్చి తన సొంత బిడ్డల పోషణ భారం వహించారు. తాను పుస్తకాలు రాయిగా వచ్చిన ఆదాయాన్ని ఆ పిల్లల చదువుకై ఖర్చు చేశారు. ఈ చర్య వలన ఆమె సంఘ బహిష్కరణకు గురి అయినప్పటికీ చలించలేదు. బాలికల పాఠశాలకు అన్నపూర్ణాదేవి విరాళాలిచ్చి ప్రోత్సహించేవారు. ఆమె స్వయంగా కొద్ది కాలం గాంధీ ఆశ్రమంలో ఉండి వచ్చారు. తెలుగు, బెంగాలీ, ఆంగ్ల భాషలను అనర్గళంగా మాట్లాడగల అన్నపూర్ణాదేవి దేశమంతా పర్యటించి ఉపన్యాసాలు చేశారు. త్రికరణ శుద్ధిగా స్వాతంత్ర ఉద్యమంలో లీనమైపోయేవారు. అదే భావాలను అమెరికాలో ఉన్న తన భర్తకు ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. తిండి లేని ప్రజల కోసం జామ్ ఫ్యాక్టరీలను మీరు నెలకొల్పడం అనవసరమో, నిరక్షరాస్యులైన గ్రామీణులకు సేద్యంలో సులభ పద్ధతులను తెలియజేయాలి, ఇందుకై మ్యాజిక్ ల్యాంతర్లు, స్లైడ్లు తీసుకురండి అని అమెరికాలో ఉన్న తన భర్తకు ఉత్తరం ద్వారా ఆమె తెలిపారు. నిరుపేదల ప్రధాన శత్రువు మద్యపానం. దాన్ని మాన్పించడానికి స్లైడ్ల ద్వారా ప్రచారం చేయాలి. ఇలా భర్త మాతృదేశానికి సేవ చేయాలని ఆమె తపన పడియారు. 1923లో అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన భర్తకు రాజకీయాలలో మార్గదర్శిని అయినారు. ఆయన విదేశీ సూట్లకు బదులుగా శాశ్వతంగా ఖాదీని ధరించారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆమె భర్త మాగంటి బాపినీడు 5 సార్లు జైలుకు వెళ్లారు. మాగంటి అన్నపూర్ణాదేవికి భగవంతుడు అన్నీ ప్రసాదించాడు, కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. చిన్నప్పటి నుండి ఆమెది చాలా సున్నితమైన ఆరోగ్యం. జాతీయ ఉద్యమంలో అవిశ్రాంత పోరాటం జరపడం వలన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమె ప్రకృతి వైద్యాన్ని నమ్మేవారు. దేశ సేవ ఒక్కటే ప్రధాన అంశంగా భావించేవారు. మోహన్ దాస్ పరిశ్రమాలయం, జాతీయ ఉద్యమాన్ని నడపడం, హరిజన ఉద్ధరణ, దేశ పర్యటన ఉద్యమ ప్రచారం ఇవే పరమావధిగా భావించేవారు. ఆమె ఇన్ని చేసిన పోలీసులు ఏనాడు ఆమె జోలికి పోకపోవడము విశేషం. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి రాష్ట్రీయ సభ సభ్యురాలుగా, అఖిల భారత జాతీయ ఉపసంఘ సభ్యురాలుగా ఎన్నికైనారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తున్నా లెక్క చేయలేదు. బతికి ఉన్నంతకాలం దేశమాతకు మరిన్ని సేవ చేయాలని నిరంతరం తపించేవారు. మాగంటి అన్నపూర్ణాదేవికి మార్చి 1న 1927న ఏకైక సంతానమైన ఝాన్సీ లక్ష్మీబాయి జన్మించింది. బిడ్డ పుట్టిన వారం రోజులకే పురిటి స్నానమైన చేయని అన్నపూర్ణాదేవి మార్చి 9, 1927న భర్త తల్లిదండ్రులను విడిచి కానరాని లోకానికి వెళ్ళిపోయారు. 27 ఏళ్ల చిరుప్రాయంలో ఆమె మరణించడం అందరి హృదయాలను కలిచివేసింది. ఆమె మరణ వార్త వినగానే గాంధీజీ, నేను ఒక భక్తురాలిని కాదు, పుత్రికను కూడా కోల్పోయాను అని అన్నారంటే గాంధీ మహాత్ముని హృదయంలో ఆమె స్థానం ఏమిటో ఇట్టే అవగతమవుతుంది. ఆమె వలె నేటి యువత దేశమాత సేవలో తరించినట్లయితే భారతదేశానికి వైభవ ప్రభావాలు చేకూరుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్లో మురళీమోహన్ గారు ఏలూరులో ఉన్న వారి ఇల్లు, ఈ అన్నపూర్ణాదేవి గారి స్వాతంత్ర ఉద్యమ వివరాలు, వారి నివాస స్థలము, వాటిని కూడా విశేషాలను వివరించడం నేను విన్నాను ఒక 2 నెలల క్రితం. హరి ఓం తత్సత్.